అంగరంగ వైభవంగా రాత్రి వెళ్తుండగా ముగ్గురు ముడుసులు కళ్ళ చూసారే మూలమైన పెద్దలైనా ముగ్గురు త్రిమూర్తులు మూలమైన బాధ ఎప్పుడైతే కళ్ళ చూసిందో అయ్యో భగవంత నా కొడుకు మల్లయ్య కోరుకు మొదలు పుట్టింది కొన్నాము పట్టణంలో రాజవర్మల్ని ఎత్తమున్న మల్లయ్య మల్లయ్యో మల్లయ్య పోయిన రాజ్యాలు మన పిండు పోయిన దేశాలు మన పోయిన రాజ్యాలు మన పిండు పోయిన దేశాలు మన పిండు నా కొడుకు మళ్ళీ నా జూదం ఆడుతున్నాడు ఇప్పుడే ఇక వెళ్ళిపోను నా కొడుకు మళ్ళీ ఇక పెళ్లి మీద ప్రేమ లాగా మీద బుద్ధులు గారి ఇతమని చెప్పి ముగ్గురు త్రిమూర్తులు మూలమైన వాళ్ళు మూడు తీల వేషాలు కట్టుకొని మరి పూజల కడితేరేమో మళ్ళీ నిన్న కడితేరేమో మంగన్న వల్ల ఎదరు గంటగాను ఆ ప్రకారంగా దాని మంది పెడతా ఉండే దేవుడు గర్భంలో శంకురాలు వచ్చింది
అంటే చెప్పినా బయటి వాళ్ళు బయటి వారి ముఖ్యం మన తెలియదు ఇంటి వారి ముఖ్యం ఇందని రాదు ఇంతలో తెలియదు బయటి వారి ముఖ్యం మన తెలియలేదు రాజంగల్లో తమ్ముడా మల్లయ్య సంగన్న వారు ఎవరేమన్నారు రా ఇంటి వాళ్ళు విజయం ఏంటని వాళ్ళు బయట వాళ్ళు విజయము పట్ల తెలుగులేదన్నారు ఎందుకంటే ఇది వాళ్ళు అన్నారు తమ్ముడు తమ్ముడా వాళ్ళు నిన్నలు లేదు నన్ను అన్నారు నా తమ్ముడు తమ్ముడా మంత్రులు మల్లయ్య మా నాడి పెద్దల దగ్గర వచ్చినమ్మా తిరిగి దండం పెడుతున్నాయి తూర్పులు దండం పెడితే పడబడి తిరుగుతున్నారయ్యా నా వద్ద తప్పున్నదా నా రాజ్యమ్మకి తప్పున్నదా దండానికి వారు దండం చెప్పి గడగడ గడగడ చెప్పి రామ రామ మల్లయ్య కింద గోపం నీకెందుకు మల్లేశ్వరా మల్లయ్య నీకు కింద గోపం ఎందుకయ్యా అని చెప్పి ముక్కడి గోపాన్ని గర్భలు చెప్పమని చెప్పింది ఓ పర్వతాల సింహడా నీకు అయ్యిందా మరి అయ్యా ఈ దివానము జోడుకు సంగీతమనంగా కళ్యాణం జరిగిందా అన్న తెలియదు పెళ్లి అయిందా ఈటీవీ జెమిని మా టీవీ వార్తలు ఇక్కడనే ఉన్నాయి ఓమ్మలు మీరు ఎంతమంది అంతమంది టీవీ ఛానల్ ఎంతనో మీరంతా ఇక్కడ మంచిగా అయితేనేమో మంచిగా అయిందని చెప్తారు లేదనుకో టీవీ ఛానల్ కంటే ఎక్కువ ప్రచారం చేస్తారు కాబట్టి మీరు చేసిన 10 నిమిషాలు ఇక్కడ వ్యక్తులు వార్తలన్నీ ఇక్కడనే పెట్టాలి మేము ఇక్కడ చెప్తుంటే మీరు అక్కడ మంచిగా పెట్టి అయ్యో అప్పుడే అయిపోయిందా గిన్నెదేవి చేస్తారమ్మ పండుగ ఇంకా ఒడుస్తలేదు ఈయనకు దమదమ చేస్తేనేమో ఆత్ర పెట్టిరనుకో ఈ ఒక్కరికైనా పనున్నట్టు దానికి దబా దబ చేసిపోయినట్టు జరాయి అమ్మ మొత్తం చెప్పది జర ఓకే మొత్తం ఏదో దమదమ పోయిందని అంటారు ఇక నిమ్మలంగా చేస్తేనేమో ఈయనకి ఏదో పండుగ లేనట్టుంది ఇన్నేమో ఉన్నట్టుంది అని ఇట్లా బదనాలు చేస్తారు కాబట్టి అల్లరి మాత్రం చేయకూరి మా అమ్మ కానీ ఆడ పప్పు వండిన మంచిగా వండిన ఆయన తిన్నాం మేము తినే కూర్చున్నాం లగ్గం మీద వీళ్ళిద్దరే తినని వాళ్ళు ఆకలి అయితే తిన్నారు కానీ అల్లరి చేయకూడదు సరేనా పర్వతాల సింహుడైనా చిన్నవాడు శ్రీశైల వాటమే దేవదేవుడు మల్లయ్య అయ్యా మా వద్ద తప్పున్నదా మా రాజ్యం అంక దేశం అంక ఏమైనా తప్పున్నదని అడిగారు అయ్యో పర్వతాల సింహుడా తప్పేమలేదు నేరమేమి లేదయ్యా ఈడి వివాహం జరిగిందా తొడుగు నీకు సంగీతం జరిగిందా ప్రేమ లేకపాయే మల్లయ్య నాకు చెప్పినప్పుడే ఓ మల్లయ్య ఎంత చెప్పినాను పెళ్లి గారి ఇష్టమైన వాళ్ళకు చీటకి జాతమయ్య రాదు రాదు ముందే రాదు మల్లయ్య పెళ్లి గారి మల్లయ్య
2 వస్తాలు నీ భార్య 2 వస్తాలు తోడైనా నాన్న మధ్య పెట్టినట్టు ఉండే తీసుకున్న వారి గుండకు మోక వల్ల గడవోనయ్యా మల్లయ్యా మోక వల్ల గడవోనయ్యో మల్లయ్యా బుద్ధులంతా చెప్పినాడు పెద్దలైనా ఏమి తెలియడానికి చెప్పి మూలకుండా ముక్కలు ఏదని చెప్పి దేవుడు కడగలని ఏమంటే చెప్తామైతుందని చెప్పాను మటమంటాడు అందరం ఆయన అయిపోతున్నాము మటోను అందరం అయిపోయినాడే అయ్యదా దేవదేవుడు మల్లయ్య నిల్లబాయ మల్లయ్య నిల్లబాయ గుండు మల్లయ్య ధరల మీద ఊరినాడు మల్లయ్యో దేవరాజు వల్లనమ్మ రాజు మల్లయ్య భగవతిన్నే తినాడు దేవుడమ్మ మోమాను ముందినాడే రాజు మల్లయ్య కాయలు కొట్టిన మామిడోలే కళ చిన్న పోయినాడు గుళ్ళు మల్లయ్యో అంజలి దానమంత వ్యర్థమాయనా ఆయన పోతినట్టు ఆయనాడా చెరువులు పోతినట్టు ఆయనాడు భగవతింద ఏందినాడు రాజు మల్లయ్య మోమాలు పొందినాడు ఆ దేవుడమ్మో మోమాలు పొందినాడు రాజు మల్లయ్య కతీరు వంట కల్లా వచ్చినాడు కతీరు వంట కల్లా వచ్చినాడమ్మో దానవతరాని పదార్థం అనుకున్నానయ్యా దానవతరాని పదార్థం అనుకున్నా పాపం ఎంత చేసినా తల మీది పాయిపోయింది మరి కాళ్ళ దగ్గర పుణ్యం ఎంత చేసినా తల మీది కొడుకులు అనుకున్నా ఒకవేళ నేను ఈ ప్రకారంగా దానం వచ్చి పెడుతుంటే దేవుడే ఇంకో తిరుగుంటే అయిపోతాయి కొడుకో నాయనా మరి ఆ తీరు ఇరవచ్చిండు సంగన్నాడు బడ్జెట్ దానాలు మాత్రం మందు పెట్టుకొని నేను ఎప్పుడైనా తల్లి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతుందని చెప్పి అక్కడ కాలం గురం కాలవాలంటే విప్లాది గురం నీరు బదుల కళ్ళం చేత పట్టుకోవాలి ఎక్కిపోతా ఉన్నాడమ్మా రాజు మల్లయ్య దిగరాని కొన్నాడమ్మా దేవుడైనా దిగిపోతా ఉన్నాడమ్మో రాజు మల్లయ్య దేవదేవుడు వెళ్ళిపోతా ఉన్నాడే కొల్లపూరి పట్టాము నీరమ్మ ఇంటిగానికి కొల్లపూరి పట్టాము కొల్లపూరి పట్టము నీరమ్మ ఉండేది ఇంటిగాడికి వచ్చినము కొల్లాపూరి పట్టము నీరమ్మ ఇంటిగాడికి వచ్చిండు దేవుడెవడు వల్లయ్య దేవుడే పెట్టినప్పుడు అమ్మవారు ఆడపిల్ల నీలమాదేవి 60 ఏళ్ళ పెద్ద మనది ఆడ ఇళ్ళ నీలమ్మ ఎప్పుడైనా దేవుడు వచ్చారు అక్కడ కన్నా అయ్యో రాజు బిడ్డలారా మీరు ఒకవేళ నా కొడుకు మల్లయ్య వచ్చిన ఎదుర్కోమని చెప్పింది అమ్మవారు నీలమ్మదేవి అమ్మవారు నీలమ్మ
భగవంతుడు అన్నయ్యా వృత్తాంతం చెప్తే అమ్మా యాడికెళ్ళ ముగ్గురు పెద్దలు ఎరవచ్చారు. అమ్మాయి ఎత్తుకున్నారంటాం. ఒక ఆయనకి మొత్తం నిండా మేకగుత్తలు వేసుకుంటే రుద్రాక్షల, ఒక ఆయనకేమో మొత్తం చుట్టూ తలకాయలే ఉన్నాయి. బొమ్మ ఒక ఆయన కర్రేవుడు, ఆయన ఎవరే కర్రేవుడు ఆయన విష్ణు. అయితే బొమ్మ ఆయన భారతంగా వేదం కట్టిండు, ఆయన జంగ వేదం కట్టిండు. ఇంకా ఆయన చుట్టూ తలకాయలు పెట్టుకొని వచ్చిండే. ఏమంటారు అంటావు? ఓమ్మ నేను దానగంగని కట్టుకొని దానం పంచి పెడుతున్నా కదా, నా దానం తీసుకోరట. నాకు ఒంటి చేత దండం పెట్టినట్టు అంటున్నారమ్మా. మునుపటి కాలం దగ్గర ఆపిన టైపురా నేను
సుఖము కొన్నాళ్ళు ఉంటది దుఃఖము కొన్నాళ్ళు ఉంటాయి చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు కొడుకో అంత వెలుగుంటే మంచి అక్కవాడు అంత చీకటి ఉంటే మంచి నిలువోడు కూడబెట్టి ధర్మము చేయక రాను తిరగలేదు రాజీ రాజీ కుదరకు తొందరగా ఇద్దరు హోదరులగా ఇద్దరు హోదరుగో దేవుడు కచ్చిరికాడికి రానే వచ్చాడు కచ్చిరికాడికి వచ్చిన భగవంతుని మల్లయ్య మర్యాద మరి ఇట్లా ఉండగా రారాజు మళ్ళీ కాంతుడైనా అమ్మవారు నీలమ్మ బ్రాహ్మణుల వినవలొచ్చింది అయ్యా బ్రాహ్మణులారా పట్టరాజులారా నా కొడుకు మల్లయ్య దగ్గర పిల్లలు తీసుకురావాలి నా ఆరు కొడుకుల పెళ్లి చేసినాడు నా దగ్గర ఏమి లేదు అప్పుడు ఏమి లేదు ధనం కలిగింది ద్రవ్యం కలిగింది ఎన్ని బంగారము ఎన్ని పదార్థం కలిగింది మరి ఆ పర్వతానికి 300 మరి ఒకవేళ మరి ఉన్ననాడు నాయన మల్లికార్జున స్వామి నా కొడుకు దగ్గర పిల్లలు తీసుకురావాలి లేనట్టుగా ఇచ్చినా ఇవాళ ఉన్ననాడు మీకు అడిగింది నేను పుట్టిస్తానని చెప్పాను మరి ఎంతదేవి చెప్పినా కానీ మరి ఆ భగవంతుడు మల్లయ్య నా కొడుక మల్లి కాదు నీ రకమైన సంగతి నాకంటే ప్రవణ మల్లయ్య మల్లి కాదు స్వామి తిన్న చెట్టాకు నీళ్ళు కట్టరా ప్రకారంగా మరిగినప్పుడు నాకు దగ్గర పిల్లలు కావాలంటే బ్రాహ్మణులు నాకు దగ్గర పిల్ల ఎట్లా ఉండాలి మరి అర్థమాలకు ఆదరించే ఆత్మ బాంధవులు ఉండాలి రాజమండ్రి దాని వరకు 33 వరదగ్రాలు ఉంటాయి ఈరుగతి 33 వరదగ్రాలు ఉంటాయి మరి వరదగ్రైన వరకు తీసుకొచ్చి నాకు లెక్క వేయాలి ఏమి మళ్ళీ 50 వలికినప్పుడు
బ్రాహ్మణులు పట్టణాలు అడవిలో ఎలవచ్చిన మల్లయ్య పిల్ల కూడా దొరకబాయే బిడ్డని ఇయ్యాలి మరి ఏమో నాదేమో గుండెలు తమ్ముతాము దాన్నేమో బిడ్డలు తమ్ముతాము మరి పక్క మీద పట్టు జొన్నలు వల్లేమో లేవో ఇయ్యాలి ఇంటికి బిడ్డ కంట వచ్చిందా నా పిల్లలు ఎంత ఇద్దరా ఓ దేవుడా పిల్లలు ఎంత ఇద్దరా పిల్లలు తమ్ముతాము నాదున్నదయ్యో గుండాల తమ్ముతాము ఎందుకు ఇతరులు ఒప్పుకున్నామన్నది పిల్ల వాళ్ళకి ఒళ్ళు కలిసి ఎక్కువ చెప్పింది అది కలిగిన గుడిక పవర్ లోపియాలి అన్న వసతులు ఏర్పాటు చేయాలి పట్టణానికి బాగా 12 మన దూరం ఉంటుందయ్యా మరి ఎన్ని బంగారు పంచాలు వెయ్యాలి మంది ఎన్ని రోడ్డు లేదు బంగారు కనుక ఊడకు పుట్టడు వండి పెట్టాలి నా బిడ్డ కావాలన్న మగ చిన్నోడు మల్లడైనట్టు ఉంటే 3 మంగళారతులు ముట్టియాలి ఒక మంగళారతులు మలిగిపోయిన మల్లడు అక్కడ ఉండాలి నా బిడ్డ ఇక్కడ ఉంటుంది కోటి వరాలు పెట్టినా ఒక రేఖదే వారు దేవన్న కలిపి 7 మోతదేవా మరి ఇవన్నీ రావచ్చున్నాను తెచ్చ పిల్లవాడైతే నా ఇంటికి పిల్ల కంటే రావాలి లేకపోతే మళ్ళీ రకాడా నా పిల్ల ఇకాడా మళ్ళీ రకాల నా పిల్ల ఇకాడా ఇవన్నీ కాకుండా కానీ మొట్టమొదలు మళ్ళీ మూలాలు మొత్తం 3 లక్షల ధనం పంపించాలి ఇవన్నీ రామచంద్ర రాసింది ఆ గోరవూరు మాసం ఎప్పుడైతే వచ్చిందో బ్రాహ్మణులు రానే వచ్చిండ్రు సమయానికి మళ్ళా నాకు చిత్తపడాన్ని చూపెట్టిండు